గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకా అంటే సెటైర్ ఏం కాదు, అందరికి తెలిసిన విషయం వేస్తే అంటే విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు, వాళ్ళు భక్తులు ఉంటారు, ఇలా ఎక్స్ప్రెస్ చేయలేవు. అంటే అంటే వేరే అంటే జస్ట్ కొత్త టేక్ అని కూడా అన్నాను. బేసిక్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకు ఇప్పుడు ముత్యాల మొగ్గ నుంచి రావుగోపాలరావు వస్తున్నాడు, ఆయన అంటే కూతురు ఒకలా వేరే వాళ్ళు ఒకలా, అంతే కదా బేసిక్. అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము, మన ఫ్యామిలీని చూసుకోవడము, ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచం ఏమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ పట్టనట్టు కూడా వాళ్ళకి తెలియదేమో, అంటే ఏమి ఇది నడుస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం, అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం. అంటే వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకునే ఒకటి ఉంటుంది కదా విషయం. ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి, ఒకరికి అతను కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు, అంటే అది కూడా కొడుకు మీద ప్రేమ అతను. అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ, ఈ స్థాయి స్పందన కానీ, అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా, ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని? అంటే ఓవరాల్గా ఒకటే టాక్. అదే అంటే ఈ స్థాయిని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి. బేసిక్గా జనరల్గా కొన్ని అంటే బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము, కొత్తగా తీస్తున్నాము, అందరికి నచ్చుతుంది, స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్ పెరిగిందేమో అని ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అదొకటి ఉంది బేసిక్. అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్గా మనం వెనుకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ. సో ఆ నమ్మకం ఉంది. అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఒక్క రిపీట్ కానీ ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు, హాఫ్ అ షో కూడా పడట్లేదు, ఇంటర్వ్యూ నుంచే అంతే ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఏమనిపించిందంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్. ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ మైండ్ కానీ వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయినాయి ముందుకి, మనం ఎక్కడైనా వెనకబడుతున్నాము అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఇది కొత్త టేక్, కొత్తగా చెప్తున్నాము, అన్నీ కొత్తగా ఉన్నాయి, నా నుంచి కొత్తగా అండ్ ఆల్సో కథగా ఇది ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా, ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు. ఇవన్నిటి వలన చాలా అందరూ బాగా ఆదరిస్తారు అనుకున్నాను. కానీ ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేం యాక్చువల్. అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు, వేరే సినిమాలు, టైము, ఎగ్జాము, ఇవన్నీ అన్నీ ఉంటాయి. సో ఒక కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం, సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్లో అన్ని సినిమాలు చూస్తున్నారు, భాషా పరిమితులు అంతా లేవు సార్, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు, సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు. సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా ఇది. అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి, ఆడిటోరియం రియాక్షన్స్, పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదే గూస్ బంప్ మూమెంట్స్ అనొచ్చు, అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమము, కానీ టైమ్స్ అంటే అల్టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే, అంటే నాట్ జస్ట్ ఓటీటీ, ఇంటర్నెట్, వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు. అంటే ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక 10th కుర్రోడికి ఇప్పుడు 5th కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా. ప్రాబ్లీ సినిమా కూడా మారాలి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు. సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయి అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో దానికి అనుగుణంగానే వచ్చిందేమో సినిమా. అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 years అయింది, కంప్లీట్ అయింది సార్, సిల్వర్ జూబ్లీ ఇయర్. అంటే 25th సినిమా, అంటే 25th ఇయర్లో కుబేరా రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం, పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే ఒక మైల్ రాయి 25 సంవత్సరాలు అనేది. నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు, తీస్తున్న స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక 3 months 4 months బ్యాకే అరే 25th ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. అంటే ఇది అరే ఏదైనా అంటే 25th దాన్ని మరీ ఎక్కువ 25 అనుకుంటే ఏం చేస్తున్నాం అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత మధ్యలో ఇది అనగానే అరే ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఇస్
మోర్ దెన్ యాప్ట్. అంటే ఒక అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను, ఇది విష్ఫుల్ థింకింగ్, ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎన్నుకొని ఇలా అవుతారు. ఇందులో ఒక ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక అవేర్నెస్ నా ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక డివైడ్, రిచ్ పవర్ డివైడ్ కానీ, క్లాస్ డిఫరెన్స్ కానీ, ఒక అండర్ డాగ్, ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి, వీకర్ వ్యక్తి స్టోరీ కానీ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలే. అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమా. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్గా. సో బతుకు కోసం బతుక, గొప్పోడు బతుకు, పేదోడు బతుకి తేడా లేదా, అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్తో ఉండొచ్చా, ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న ఏవో అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో ఒకటని కాదు. సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్, ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా, ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం, ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25th ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా, అంటే ఇది ఎక్కడో ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తను ఇంకేదో పెద్ద. అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా చేయలేని అనుకుంటారని నాకు అనుమానం వచ్చింది. నేను మామూలుగా తీశాను నేనంటే అంటే ఇదేదో కొత్తగా ఉంది, వేరే స్కేల్లో ఉంది, వేరే చూపించాడు ఏదో అని అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కథ రాసి తీసాం అంతే. సో బట్ 25th ఇయర్కి యాప్టే అనుకున్నాను. అంటే ఈ 25 సంవత్సరాలు మీరు తీసింది 10 సినిమాలే. సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచించి వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు, మీరు ఏం చెప్పాలనుకుంటారో అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఈ 10 సినిమాలు అంటే 10 సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు సార్? అంటే మీరు చేసిన ఈ సినిమాలతో సినిమాలతో అబ్సల్యూట్లీ సంతృప్తి ఉన్నాను. అంటే అది నన్ను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను. అండ్ 25th ఇయర్లో నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించింది, నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్గా ఏ సినిమా అయినా అతని వాయిస్ అనుకుంటాను. అంటే ఏదో ఒకటి అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతో ఉన్నాను. నేను అలానే చెప్పాను. నాకు గొంతు గట్టిగానే అనిపించింది అండ్ కరెక్ట్గా అనిపించింది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కథని అనుకున్న విధంగా ఈ 10 సినిమాలు చెప్పగలిగాను, ఇంక్లూడింగ్ దిస్. సో అందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అంటే ఇంకా నేను ఇందులో 10 కాకుండా 5 చేసినా నేను ఇదే కంటెంట్తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే ఉండాను. నేను నెంబర్స్ ఏం కౌంట్ కావు, నాకు నెంబర్స్ కానీ మనీ కానీ కౌంట్ చేసుకోను కూడా యాక్చువల్ నేను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు ఒకటి ఓవర్వెల్మింగ్గా 25th ఇయర్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అంటే నిజంగానే నాకు మామూలుగా అనిపించలే, నేను చాలా అంటే ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా అనిపించింది నాకు. అంటే నాకు చాలా కృతజ్ఞత భావం కూడా అనిపించింది. అంటే ఎందుకంటే ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్. అంటే అది సామాన్యంగా రాదు, అందరికీ ఇవ్వలేదు. ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు. ఆ స్పెషల్ పొజిషన్లో కష్టాలు కూడా ఉన్నాయి. అరే నువ్వు ఏమైనా నువ్వు కొంచెం స్లిప్ అయినా, నువ్వు కొంచెం తేడా చేసినా, నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు. నాకు అదొక నిలబెట్టారు. నువ్వు నమ్మకంతో ఉన్నారు. సో ఆ నమ్మకం నాకు ఇచ్చారు అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు. సో బేసిక్గా అది దే కాల్ ఇట్ అ బ్రాండ్, నమ్మకం, వాట్ ఎవర్. కానీ ఫ్యామిలీస్ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు, మీ సినిమాలు చూడాలి, చూస్తామన్న ఒక స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ 25 years నేను ఐ థింక్ అది నాకు చాలా అంటే నేను తీసుకోవడం కాదు, నేను తీయడం కాదు, వాళ్ళు ఇవ్వడంలో కూడా చాలా ఇది ఉందనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. సో సార్ మీరు ఫస్ట్ అంటే డాలర్ డ్రీమ్స్ కానీ మన ఆనంద్ సినిమా కానీ మీ సొంత బ్యానర్లోనే మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్. అంటే ఒక రకంగా చూస్తే దాని తర్వాత మీరు మిగతా బ్యానర్లతో కొలాబరేషన్ అయ్యి మీరు ట్రావెల్ చేశారు. బట్ ఏంటంటే ఒక సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అని అంటాను నేను. దానితో మీరు ఏకీభవిస్తారు. అంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. ఫస్ట్ 2 సినిమాలు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు, మీ సేవింగ్స్తో మీరే డైరెక్టరు, మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం కొలాబరేట్ చేస్తూ వేరే వాళ్ళ కొలాబరేషన్తో వెళ్ళిపోతున్నారు. ఈ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారా? అందరు డైరెక్టర్ సెల్ఫ్ మేడ్ అండి. నా విషయంలో మీరు అంటున్నది
అదేంటి ఎకనామిక్స్ అంటే ఆ. క్రియేటివ్గా ప్రతి వాళ్ళు వాళ్ళ స్టోరీ రాసుకుంటారు, తీస్తారు. నేను అంటున్నది నాకు సపోర్ట్గా నేను మనీ కానీ అంటే ఆ కష్టాలు కొంచెం అంటే అది నిలబడ్డాను. డైరెక్ట్ క్రియేటివిటీతో పాటు ఫైనాన్షియల్ కూడా మీరు Financial కూడా స్ట్రగుల్స్ చూసుకున్నాను. ఫేస్ చేశారు. అండ్ అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అంటే అక్కడి నుంచే నేను కొంచెం అదేంటి మా టీం జస్ట్ నేను డైరెక్షనే కాదు కానీ ఒక టీం నేను చేసి డైరెక్షన్ టీం బిల్డ్ చేసినప్పుడు వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళు అన్ని పనులు మేము సినిమాని ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఒక జస్ట్ డైరెక్షన్ నేను వచ్చి రాశాను, మీరు అందరూ అరేంజ్ చేయండి, నేను వచ్చి తీస్తాను అనేది అలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు. అంటే అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి చేసేది. కానీ నేను అది నేను మా టీం చేసుకుంటూ వెళ్ళాం. సో అది ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎక్కువ. అందుకే అమిగోస్ క్రియేషన్స్ని కో ప్రొడ్యూసర్ లాగా అంటే ప్రెజెంట్స్ లాగా ఉంటుంది అనమాట బేసిక్. ఎందుకంటే మా టీమే ఎక్కువ చేస్తాం బేసిక్. ఈ ఆఫీస్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అన్ని. అంటే లొకేషన్స్ కానీ ఎతకడం కానీ చూడటం కానీ ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ కాస్టింగ్ ఆడిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫుల్ లైఫ్ సైకిల్ అంటే చేస్తాం మేము.